నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో 108 రోజుల పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా ఘనంగా జరిగిన 77వ రోజు. తిరుపతి జిల్లాలో ముత్యాలరెడ్డిపల్లిలో ఘనంగా శాకాహార ర్యాలీ. నిజామాబాద్ జిల్లా బాడ్సి గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం అద్భుతంగా ప్రథమ వార్షికోత్సవం. హైదరాబాద్లో దుర్గం చెరువు వద్ద విజయవంతంగా అహింసా ర్యాలీ. గుంటూరు జిల్లా కొన్నెపాడులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా గద్దరాగడిలోని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన కేంద్రంలో, అలాగే ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య ధ్యానం నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్ అనురాధ గంగయ్యల ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన కేంద్రంలో నిర్వహించిన అమావాస్య ధ్యానంలో ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాల గురించి తెలియజేశారు. అలాగే ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్ డాక్టర్ స్వప్నిక ఆధ్వర్యంలో అమావాస్య ధ్యానం చక్కగా జరిగింది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూరిబాబు పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనము అంటే నేను తెలుసుకోవాలనుకుంటే ఇవన్నీ తెలుసుకుంటాము. ఎవరి మీద మనము దీనికి సంబంధించి ఎలా ఉంటాయంటే కదా, ఇందాక ఈ 3 చెప్పాను. దేని గురించి చెప్పాను మేడం? మూలాధారము, స్వాధిష్టానము, మణిపురకము, సరే అనాథ చక్రం వరకు చెప్తాము. 4 చక్రాలు. ఈ 4 చక్రాలు ఎక్కడ ఉంటాయి? అనాథ చక్రం. మణిపూర్వం అయితే మన గుడి దగ్గర ఉంటుందని చెప్పాము. అనాథ చక్రం పైన హృదయ చక్రం ఉంటుంటాం. దాని అది అనాథ చక్రానికి ఎంతో గొప్పగా మనం ఉండాలన్నారు. గొప్పగా అంటే అందరినీ అంటే అక్కడ అధిపతులు కూడా మనం చెప్తాను కదా, ఎవరెవరు ఉంటారు అక్కడ. ఇది ఒకటే చెప్పేసి మనకి కిందికి వెళ్తాము. అయితే ఇక్కడ ఈ చక్రంలో ఇక్కడ థైరాయిడ్ సమస్యలు ఉండే వాళ్ళు లైఫ్ లాంగ్ మాత్రం ఉండాలో లేదు. నేను ఇప్పుడు దీనికి గౌరవంగా ఏం చెప్పుకుంటానంటే, ఒక 10 మందికి నేను క్లియర్ చేశాను. ఒక 10 మందికి థైరాయిడ్ సమస్యలు ఉంటారు. నేను డాక్టర్ కాదు. డాక్టర్ ఏమన్నా నేను మామూలుగానే మీతో పాటు ఒక ధ్యానం. మళ్ళీ ఆ థైరాయిడ్ సమస్యలు ఉండే వాళ్ళు ఎప్పటి వరకు ట్యాబ్లెట్ ఉండాలా? శాశ్వతంగా ఉండలేదు కదా, అది పోలేదు. మరి నేను ఏం విషయంతో మారాను మేడం? అలా ధ్యానం విషయంతో మారారా? నేను ట్యాబ్లెట్ ఇచ్చాను, మంత్రాలు ఇచ్చానమ్మన్నా, మంత్రాలు కట్టానమ్మన్నా, ఏం లేదు కదా. మరి వాళ్ళు లైఫ్ లాంగ్ అంటే ఖచ్చితంగా అంటే నేను ఈ సాధన చేయించింది ఖచ్చితంగా అంటే వాళ్ళు తిరిగి హ్యాపీగా ఉన్నారు మేడం. మనకు అంతకన్నా ఏం కావాలి మేడం? ఏం సార్ ఏం కాదా? మంచి తెలియజేసాం వాళ్ళకి, వాళ్ళు చేశారు అంతే. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బాడ్సి గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రథమ వార్షికోత్సవాన్ని ధ్యానులు ఆనందంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నీలిమ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎంసి నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిహెచ్ రాజు గారు, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ కార్యదర్శి దయానంద్ గారు, పిరమిడ్ మాస్టర్లు, బాడ్సి గ్రామ ధ్యానులు పాల్గొన్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యానునికి జై. వార్షిక ధ్యాన యోగులకు జై.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. లౌకిక ప్రపంచంలో కేవలము దుఃఖము, బాధ, అజ్ఞానము, మోహము తప్ప వేరేది ఏది ఉండదు. ఇవి క్షణికాలు. సో ఇవి అశాశ్వతాలు. కాబట్టి అశాశ్వతమైన క్షణికాలతోనూ కాబట్టి చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి శాశ్వతమైన అపారమైన అనంతమైన ఆత్మజ్ఞానాన్ని సర్వోత్కృష్టమైన స్థితిని నువ్వు పొందుతావా, వదులుకుంటావా? కాబట్టి లోపల ఉన్న శాశ్వతత్వాన్ని పొందాలంటే నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవాలా. బయట ఉన్న ఈ మోహాన్ని కానీ అజ్ఞానాన్ని కానీ మాయాన్ని కానీ నువ్వు కావాలా అనుకుంటే శరీర స్పృహతో ఉండాలా, లేదా ఆత్మానందాన్ని పరమాత్మ చైతన్య స్థితిలో ఉండాలంటే నువ్వు ఆత్మస్థితిలో ఉండాలా. కాబట్టి ఈ జ్ఞానం నీకు నేను చెప్తున్నాను. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు గ్రామంలోని బ్రహ్మర్షి పాత్రేజీ పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఎన్టీఆర్ జిల్లా సేవాదల్ కన్వీనర్ కాట్ర శ్రీనివాసరావు చే ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వబడింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాట్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ధ్యాని సంవత్సరానికి ఒక కొత్త ధ్యానిని తయారు చేసిన 4 సంవత్సరాల్లో ఇప్పుడున్న ధ్యానులకు 16 రెట్లు అధికమవుతారని, గురుదక్షిణగా ప్రతి ఒక్కరూ కొత్త వారికి నేర్పుతూ ధ్యాన జగత్ సాధించాలని, దానాలన్నిటికంటే జ్ఞానదానం అత్యున్నతమైన సేవ అని చక్కగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్వాసనే గమనిస్తుండండి. శ్వాస మీద ధ్యాస, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించండి. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల సమస్యల పరిష్కారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. ఎటువంటి సమస్యనైనా అవలేలుగా దీని ద్వారా మనం ఉపశమనం పొందవచ్చు. అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతాం. మానసిక ప్రశాంతతను, నిత్యానందంగా జీవితాన్ని గడుపుతాం. ఉన్నంతలో ఉన్నతంగా జీవిస్తాం. నాకు ఇది చాలు అని సంతృప్త భావంతో నిరంతరము ఆనంద స్థితిలో ఆహ్లాదంగా ఆనందంగా గడుపుతాం. సకల జీవుల్ని ప్రేమిస్తూ ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండి మన కోసం మనం సాధన చేస్తూ విశ్వ కళ్యాణం కోసం కూడా మన వంతు సహకారాన్ని అందిద్దాం మిత్రుల. మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో పత్తిపాడులో గల మలయాళ పరమేశ్వరి స్వామి గుడిలో అమావాస్య ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎన్ అంజలి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మరి అలానే రెండోది మనస్సు. ఈ మనస్సు అనేదంటండి తల్లిదండ్రులు అంటే పెంపకం అన్నది. తల్లిదండ్రులు ఆ పరిస్థితులు, ఆ ప్రభావం వల్ల, సమాజ ప్రభావం వల్ల ఈ మనస్సు అనేది వస్తుందంటండి. ఇదంటండి అత్యంత ప్రాణశక్తి అనే సూక్ష్మ ప్రకాశంతో నిండి ఉంటుందంటండి మనసు. మనసు ప్రాణశక్తి అనే అత్యంత సూక్ష్మ ప్రకాశంతో మనస్సు అనేది నిండి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనసు అంటే మనకు కనిపిస్తుందండి, అనిపిస్తుంది. సూక్ష్మ ప్రకాశంతో నిండి ఉంటుందండి. భౌతిక శరీరం ఒక్కటే కనిపిస్తుంది, అదేవి కనిపించదు. కానీ మనస్సు ఉంది అని మటుకు ఐడెంటిఫై చేసుకోగలుగుతామని. ఎందుకు అంటే మరి అది ఇప్పుడు చూడండి, ఎవరైనా కష్టం, నష్టం, ఏదైనా దుఃఖం వచ్చిందంటే అనుకుంటామా లేదా? పక్క వాళ్ళతో, పక్కతో, కుటుంబం వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరితో, నేను ఇంటికి వాళ్ళతో కూర్చున్నప్పుడు చెప్పుకుంటామా లేదా? ఏమంటాం? నా మనసు బాగోలేదు. అదేదైనా లాభం, సంతోషం, ఆనందం ఇలాంటివి కలిగినప్పుడు ఏం చెప్పుకుంటాం? నా మనసు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అని రెండూ చెప్పుకుంటామండి మనం. ఇక్కడేంటి, మనసు కనిపించదు కానీ ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నాం మనసు ఉంది అని. మరి అలా ఈ మనసు అన్నదంటండి మరి ఆలోచనలు, కోరికలు,
సముదాయం మనసు అండి. సంకల్పాలు ధ్యానంలో కూడా పెడుతుంటారు కదా, సంకల్పాలు మన కోరికలు, ఆలోచనలు, సంకల్పాల సముదాయం మనసు అండి. ఇక్కడ ఈ మనసు ఎప్పుడు కోరికలు కోరుతుంటుందండి. చూడండి, అందరికీ మరి తెలిసిన విషయమే ఇది. ఎవరి స్తోమత తగ్గట్టు మనం కోరుకుంటాం ప్రతి ఒక్కళ్ళం. ఇది సహజ గుణం, అది మనసుకున్న సహజ గుణం అది. కానీ మరి మనసు అన్నది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితాంతం మీతోనే ఉంటుందండి, మీ శరీరం వదిలే వరకు కూడా. మరి కొంతమంది అడుగుతారండి, ఏమంటారు, భగవంతుడు అసలు ఎందుకు పుట్టియాలమని కష్టాలు ఎక్కువ ఉన్న వాళ్ళు అంటారు. మీరేనండి, భగవంతుడు ఎందుకు పుట్టియాలమని, పుట్టించినా కూడా మరి మనసు ఎందుకు ఇవ్వాలి, జంతువుల్లాగా ఉంచవచ్చు కదా మన్ని కూడా హాయిగా జీవించే వాళ్ళం అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఇక్కడ చూడండి, మరి మనసుకు మా జంతువులకు మనసు లేదు కాబట్టి పరమాత్మను తెలుసుకునే అవకాశం లేదు. మానవునికి మనసు ఉంది కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకునే అవకాశం ఉంది. బుద్ధి, జ్ఞానం ఇవన్నీ మనసు వల్లేనండి. మనసు శుభ్రంగా శుద్ధిగా ఉంటున్నప్పుడు బుద్ధి అనేది కూడా బాగా పనిచేస్తుందండి ప్రతి ఒక్కళ్ళకు కూడా. మనసు అశుద్ధంగా ఉన్నప్పుడే బుద్ధి కూడా పనిచేయదండి. ఒక పని చేయబోయి ఇంకోటి చేసుకుంటాం. మరి మన ఆలోచన విధానం అన్ని మనసును బట్టేనండి. పిరమిడ్ మాస్టర్ రాజహంస మరియు సమస్త బడా బీంగల్ ధ్యాన యోగుల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 77వ రోజు బీంగల్ మండలం బడా బీంగల్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ధ్యాన మందిరం వద్ద జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా ఇందూర్ ధ్యాన గద్దర్ డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్ హాజరై ధ్యానం వల్ల కలుగు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ నిర్వాహకులు అన్న ప్రసాదాన్ని అందించారు. మంచికి ఆకర్షణ తక్కువ ఉంటుంది, అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది, చెడుకు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది కదా, మంచికి చెడు ఆకర్షణ తక్కువ ఉంటుంది. అయినా బడపేం కదా ఆకర్షణ ఎక్కడ ఉంటుంది ప్రతి సఫలం. పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా గంటావూరులోని శ్రీ కృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ టి ఎల్లయ్య పాల్గొని తమ ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎం చిన్నయ్య శెట్టి, జిసి బాలాజీ నిర్వహించారు. ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బండికి 2 చక్రాల్లాగా, ఒక నాణ్యానికి బొమ్మ పరుసులాగా 2 ఉండాలి. 2 ఉంటేనే మనిషి లేపల సక్సెస్ అవుతాడు. దాంట్లో ఒకటి లేకపోతే సక్సెస్ కాలేరు, జీవితంలో సక్సెస్ కాలేరు అన్నమాట, ఇబ్బంది అవుతుంది అన్నమాట. కాబట్టి మనిషికి 2 ఉండాలా. నాకు ప్రాపంచికం బాగుంది, నేను నా పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నాకు మిద్దెలు ఉన్నాయి, అపార్ట్మెంట్ మేడలు ఉన్నాయి, ధనం ఉంది, ఆస్తి ఉంది, నాకెందుకు ఆధ్యాత్మికం ధ్యానం నాకు వద్దన్నారంటే అది లాస్ట్ దుఃఖంలో పడాల్సి వస్తుంది అనమాట. లేదు నాకు కళ్ళు మూసుకుంటే బాగుంది, ధ్యానమే బాగుంది, నేను కళ్ళే మూసుకుంటాను, ఇది చాలా బాగుంది అనుకున్నామంటే మరి పిల్లలు సంసారం వాళ్ళు ఏం కావాలా, వాళ్ళు పోషించాలి కదా. అప్పుడు 2 ఉండాలి మనిషికి. ఒక పక్షికి 2 రెక్కలాగా 2 ఉండాల్సిందే. ఉన్నప్పుడే మానవ జీవితంలో సక్సెస్. అందుకే గురువుగారు సంసారం నిర్వాణం అన్నారు, సంసారం నిర్వాణం అన్నారు. శ్రీ అలివేలు మంగ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం ముత్యాలరెడ్డి పల్లి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ధ్యానులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ధ్యానులందరూ శాకాహార నినాదాలు, ఆటపాటలతో ఆనందంగా ర్యాలీ విజయవంతంగా చేశారు. పరమో ధర్మః, పరమో ధర్మః, పరమో ధర్మః. జీవించు, జీవించు. దేవుడున్నాడు, దేవుడున్నాడు. ప్రేమే మన మతం, మానవుల ఆహారం శాకాహారం, శాకాహారం, వెంకటేశ్వర స్వామి ఆహారం శాకాహారం, శాకాహారం, శాకాహారం.
ప్రపంచ దరిద్రి దినోత్సవం సందర్భంగా దుర్గం చెరువు హైటెక్ సిటీ హైదరాబాద్ వద్ద అహింసా ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో మూగ జీవులపైన జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ధ్యానులు పాల్గొన్నారు. ఓకే, హలో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పైమా అండ్ పిఎస్ఎస్ఎం స్వాగ్ సహకారంతో మనం ఇవాళ అహింసా ర్యాలీ అంటే మూగ జీవుల కోసం మనం గళమిప్పే ఈ కార్యక్రమంలో మనం అందరం ఇక్కడ పాల్గొంటున్నాము. ఎంతోమంది ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ వచ్చారు. సో వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అంటే అహింసా ర్యాలీ, ప్రతి ఒక్క ప్రాణి కోసం, ప్రతి ఒక్క జీవి కోసం మనం ఇక్కడ గళం విప్పే ఉద్దేశంతో ఇక్కడ అందరము వచ్చాము. దుర్గం చెరువు పార్క్ దగ్గర ఏప్రిల్ 19వ తారీఖున మనం ఇక్కడ వచ్చాము. సో ఈ అహింసా ర్యాలీని మనందరం కలిసి కొనసాగిస్తున్నాము. సో వెల్కమ్ టు అహింసా ర్యాలీ మై డియర్ ఫ్రెండ్స్. అహింసా జగత్ కి, అహింసా జగత్ కి, అహింసా జగత్ కి, బ్రహ్మశ్రీ పత్రిజీ కి, బ్రహ్మశ్రీ పత్రిజీ కి, బ్రహ్మశ్రీ పత్రిజీ కి. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈసారి ఎంతో చక్కగా ఈ అహింసా ర్యాలీ చేస్తున్నాము. బ్రహ్మశ్రీ పత్రిజీ దివ్య స్ఫూర్తితోటి ఆయన నేర్పిన ధ్యానము శాకాహారం మనకిట దారి తెస్తుంది కాబట్టి. గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లో గల మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఏప్రిల్ 25 నుంచి మే 1 వరకు ఉచిత ధ్యాన బాల వికాస్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ డైరెక్టర్, పిరమిడ్ బాల వికాస్ ఫౌండర్ మహేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడనుంది. 7 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రవేశం కలదు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో మే 26 నుంచి జూన్ 2 వరకు రాయల్ భూటాన్ ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 7 రాత్రులు 8 రోజులు యాత్ర కొనసాగనుంది. భూటాన్ వెళ్ళుటకు పెద్దలకి పాస్పోర్ట్ లేదా ఓటర్ కార్డు ఉండాలి. చిన్న పిల్లలకి పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ సర్టిఫికెట్ ఉండాలి. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.